అందరికీ వందనాలు. ఓకే, మొన్నటి దినాన మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఎన్ని వచనాల వరకు మొన్నటి దినాన మనం చెప్పుకున్నాం? ఎవరైనా ఒకరు చెప్పండి. నేమ్స్ ఎవరి పిలువను, మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే చెప్పండి. 18, 19 సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే, మీట్లో పెట్టేసుకోండి. 18, 19 వచనాలు మొన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం. 18, 19 వచనాల్లో ఏం నేర్చుకున్నాం? ఇంకా ఎవరైనా చెప్పండి. 2 వచనాల నుండి పరిశుద్ధంగా ఉండాల్సిన దేవాలయం అంతా అక్రమం చేత నిండి ఉన్నది కనుక ఆ చెట్టును మనం దేవాలయాన్ని కనెక్షన్ చేసుకుంటూ ఆ దేవాలయంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు గురించి దేవుడు ఈ యొక్క ఉదాహరణ అప్పుడు వాళ్ళకి చెప్పాడు, ప్రజెంట్ మనకు కూడా చెప్తున్నాడు. ఓకేనా? దాన్ని మనం నేర్చుకున్నాం. ఎక్కడ 18, 19 వచనాల్లో ఈరోజు మనం 20 నుండి 32 వరకు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. 20వ వచనం ఎవరైనా చదవండి. శిష్యులు చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహం పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. అయితే అక్కడ వెంటనే యేసుక్రీస్తు వెంటనే అక్కడ ఆ చెట్టును ఎప్పుడైతే శపిస్తాడో వెంటనే ఆ చెట్టు అక్కడ ఎండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలామంది అంటారు, ఏంటి యేసుక్రీస్తుకు ఆ మాత్రం కూడా తెలియదా? అసలు ఈ యొక్క అంజూరపు చెట్టు ఏ కాలంలో కాస్తుంది అనేది కూడా ఆయనకు తెలియదా అనేసి కొంతమంది అంటూ ఉంటారు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు. కానీ ఎవరైతే అంటున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నార్మల్గా ఒక మనిషి వెళ్ళేసి చెట్టును శపించేసి నువ్వు ఎండిపో అంటే చెట్టును శపిస్తే ఎండిపోదు. ఇప్పుడు నార్మల్గా ఆ దేవుడు అంటే ఆయన యొక్క దైవత్వం అక్కడ మనకి అర్థం కావాలి. నార్మల్గా ఒక మనిషి పోయేసి చెట్టును శపిస్తే చెట్టు ఎండిపోతుంది అంటే ఎండిపోదు. ఇలానైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. దేవుడికి కాలాలను కలుగజేసిందే ఆయన, సర్వప్రపంచాన్ని కలుగజేసింది ఆయన. కాలాలు సరైన క్రమంలో తీసుకొస్తే ఆ చెట్టును అక్కడ కలుగజేసింది కూడా ఆయనే. ఏ కాలంలో అది పండుతుంది ఆయనకు తెలియదంటే తెలుసు. కాకపోతే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ యొక్క చెట్టు యొక్క పరిస్థితి రెండు కూడా ఎలా ఉన్నాయంటే సేమ్ ఉన్నాయి. ఈ చెట్టు ఏ విధంగానైతే ఆకర్షణీయంగా ఉంది, దేవాలయం కూడా ఆ విధంగానే ఆకర్షణీయంగా ఉంది. చెట్టు మనుషులను ఆకర్షించి మోసం చేస్తుంది. ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా ఏంటంటే ఆకర్షణీయంగా ఉండి మనుషులను, దేవాలయానికి వచ్చేటువంటి మనుషులను మోసపరిచి వారి యొక్క తప్పుడు బోధల వలన ఆ యొక్క దేవాలయం మొత్తం కూడా ఏంటంటే అపరిశుభ్రంగా మారిపోయింది. వాళ్ళు చేసేటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి చెడు వలన, వారు చేసేటువంటి అక్రమం వలన దేవాలయం మొత్తం కూడా నిండి ఉన్నది. ఫలాలు లేకుండా, ఏం ఫలాలు అంటే ఆత్మ ఫలాలు లేకుండా ఉన్నది. దానికి సాదృశ్యంగా దేవుడి యొక్క మాటని చెప్పాడు. లోపలికి వెళ్ళి ఒక 5 minutes సిస్టర్స్ అండ్ బ్రదర్స్, లోపలికి వెళ్తుంటారా? పోవరగలకు మొత్తం డిస్టర్బెన్స్ చేస్తాడు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, దాని గురించి ఆ ఉద్దేశించి దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి కార్యాన్ని వాళ్ళు డైరెక్ట్ కండ్లారా చూశారు. ఇప్పుడు మనం ఏంటిదంటే అప్పుడు జరిగిన విషయాన్ని మనం ఇప్పుడు బోధించుకుంటున్నాం, కానీ వాళ్ళు డైరెక్ట్ శిశువులు అక్కడ ఆ చెట్టు అప్పటికప్పుడు అంతవరకు నిగలాగా ఉండేసి వెంటనే ఎండిపోవడం ఎవరు చూశారంటే శిశువులు కండ్లారా చూశారు. కండ్లారా మన ముందు అంటే మన కండ్ల ముందే అంటే మనం చూస్తుండగా ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ కూడా అలానే ఉంటాయండి. మీరు స్టార్టింగ్ నుండి మత్తయి సువార్త మనం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పుడు 21 వచనాల వరకు వచ్చిన స్టార్టింగ్ నుండి మీరు గమనించుకుంటూనే వస్తున్నారు.
గమనించినట్లయితే అక్కడ డైరెక్ట్ శిశువులు చూస్తుండగానే కండ్లు లేని వాళ్ళకు కండ్లు రావడము, నడవలు కొన్ని సంవత్సరాల పాటు మంచంలో ఉన్న వాళ్ళు లేచి నడవడము, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చూస్తుండగానే జరుగుతూ ఉన్నాయి. చూస్తుండగా జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకుంటేనే అబ్బా దేవుడు ఎంత అద్భుతం చేశాడు అసలు, ఎంతో గొప్పవాడు అనేసి మనం మాట్లాడుకుంటాం. అంటే మనం అంటే అవి ఎప్పుడో జరిగిన విషయాలనే మనం ఇప్పుడు వాటిని తలపోసుకుంటూ ఎంతగానో సంతోషిస్తాం. కానీ అక్కడ డైరెక్ట్ వాళ్ళు చూస్తుండగా అప్పటి వరకు మంచిగున్న చెట్టు ఒకటేసారి ఎండిపోయేసరికి వాళ్ళ మనసులో అసలు దేవుని యొక్క శక్తి అంటే ఎంత గొప్పది అనేసి వాళ్ళు అక్కడ ఆశ్చర్యపడి ఉండవచ్చు. నార్మల్‌గా మనం చెప్పుకుంటేనే ఇలా ఉంది. డైరెక్ట్ వాళ్ళు చూస్తే ఎలా ఉండాలి? అందుకు దేవుడు అంటున్నాడు, మీరు కూడా అంటే మీరు ఏదైతే నమ్ముతారో మరలా ఒకసారి చూడండి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, అంటే అప్పటి వరకు వాళ్ళలో సందేహం ఉన్నదా అంటే చెప్పలేము, ఉండవచ్చు. ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళందరూ, ఇప్పుడు మీట్లో ఉన్న వాళ్ళందరూ కానీ క్రీస్తుని అంగీకరించినాము అని చెప్పే వాళ్ళందరిలో కూడా సందేహాలు ఉండక తప్పవు. ఎందుకనంటే వచ్చే సమస్యలను బట్టి, మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు దేవుణ్ణి మనము అనుమానించే వారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళకి అదే చెప్తున్నాడు. వారిలో కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటిది, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టేసి దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళలో కూడా సందేహాలు రావచ్చు. రేపు మా ఫ్యూచర్ ఏంటి? మా పిల్లల ఫ్యూచర్ ఏంటి? మా ఫ్యామిలీస్ ఫ్యూచర్ ఏంటి? అనేసి మాకంటూ ఒకటి ఉండాలి కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు. కానీ వాళ్ళు అంటే ఒకవేళ ఆలోచన ఉంటే వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దృఢపరచడం కొరకు మరలా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఇదంతా కూడా ఈ చెట్టు ఉపమానం దేని గురించి అంటే దేవాలయం గురించి, దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి. అదేవిధంగా మరలా అక్కడ జరిగిన కార్యాన్ని చూసి వాళ్ళలో ఇప్పుడు దేవునికి తెలియదంటే ఏమైనా ఉంటదంటే ఏమి ఉండదు. ఆ చెట్టు ఎండిపోగానే వాళ్ళ మనసులో ఏమి అనుకుంటున్నారో కూడా దేవునికి తెలుసు. అందుకనే వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు గనక ఆయన అంటున్నాడు ఏమనంటే మరలా ఒకసారి చూడండి. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. వాళ్ళకి చెప్పుకుని చూసారా ఎలా మనం చూస్తుండే ఇంతసేపు మంచిగా చాలా పచ్చగా మంచిగా ఉన్న చెట్టు వెంటనే అసలు ఆయన ఒక్క మాట సెలవీయగానే ఎలా ఎండిపోయిందో చూడు, అసలు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది, ఎంత గొప్ప దేవుడు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల మీలో సందేహము ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఒకసారి మనం క్రీస్తుని అంగీకరించినామంటే, ఒకసారి మనం క్రీస్తులోకి వచ్చినామంటే, ఆయనను హృదయపూర్వకంగా నమ్మినామంటే, ఆయన యొక్క జననము, మరణము, పునరుత్థానం గురించి మనము నిజముగా నమ్మినట్లయితే మరలా మన యొక్క విశ్వాసములో సందేహం అనేది ఉండకూడదు. అది ఎవరికి కూడా ఉండదు. ఇక్కడ శిష్యులకు కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అదే. ఏంటిదంటే ఒకసారి మనం క్రీస్తును ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అనేటువంటి ఈ యొక్క 3 విషయాలను మనం సంపూర్ణంగా నమ్మినప్పుడు మరలా మనలో సందేహం అనేది ఉండదు. ఆ యొక్క సందేహం అనేది ఉండకూడదు. ఒకవేళ సందేహం మనలో వస్తుందనంటే సాతానుగాడు ఎక్కడో మనల్ని శోధిస్తున్నాడు అనేసి మనం గుర్తుపట్టాలి. ఓకేనా? అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఓన్లీ అంటే ఒకవేళ మీరు సందేహపడితే ఈ యొక్క అంజూరపు చెట్టుకు జరిగినటువంటి కార్యాన్ని ఎంత 1 మినిట్లో జరిగిపోయేదో అది మీరు చూశారు కదా. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగా కానీ చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆఫ్టర్ ఒక చిన్న కార్యాన్ని మాత్రమే మీరు చూశారు. ఏంటిది? ఆ చెట్టు ఎండిపోవడం అనేది దేవునికి చాలా చిన్నది, కానీ మనుషులుగా మనకు అది చాలా పెద్దదే. అందుకే ఆయన చెప్తున్నాడు అంతకంటే గొప్ప కార్యాలు ఒక పెద్ద కొండ తీసుకుపోయి నువ్వు విశ్వాసం చేస్తే సముద్రంలో పడు అని అంటే అది పడుతుందని చెప్తున్నాడు ఈజీగా. అంటే నీ యొక్క విశ్వాసమే గొప్పది అని చెప్తున్నాడు. అంటే నీలో అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు, నీలో దేవుని పైన సందేహం అనేది ఉండకూడదు. దేవుని పైన సందేహం ఉంటే ఆయన ఉన్నాడా? కొంతమంది సందేహమే, ఏ కార్యము వాళ్ళు అనుకున్నది ఏది జరగకపోయినా కూడా దేవుని పైన అపనమ్మకము, సందేహాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు. మరణమైన జీవమైన నీవే, బ్రతికితే నీ కొరకే జీవిస్తాను, మరణిస్తే నీ కొరకే మరణిస్తాను అనే విధంగా మనం ఉండాలి తప్ప అటు ఇటు కాకుండా చంచలమైన మనసు కలిగి 2 పడవల మీద కాలు పెడితే మళ్ళీ మధ్యలోనే మనమే పడిపోతాం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం అనేది సందేహపూరితంగా ముందుకు వెళ్ళకూడదు. దేవుని యొక్క విషయాలు క్రీస్తుని నమ్మి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళకి ఏం తక్కువ చేయలే. వాళ్ళకి ఏమైనా తక్కువ చేశాడంటే ఏం తక్కువ చేయలేదు. వాళ్ళు ఏం పని చేయలేదు, ఓన్లీ పరిచర్యను మాత్రమే చేశారు, ఓన్లీ క్రీస్తుతో మాత్రమే తిరిగారు. వాళ్ళకి ఆహారం ఏమైనా తక్కువైందా? వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు తక్కువ అయ్యాయా? వాళ్ళకి ఏది తక్కువ కాలే. ఆయన అంటే
పోషించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా చెప్తున్నాడు, మీరు సందేహపడకూడదు, అంతకంటే గొప్ప కార్యాలు మీరు సందేహం ఉండకుండా విశ్వాసం కలిగి ఉంటే అంతకంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు అనేసి వీళ్ళకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునవని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. మళ్ళీ సందేహం ఒకటే ఏంటిదేనంటే, మనం ప్రార్థన చేస్తాం ఒక విషయంలో, ఏదో ఒక విషయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఊర్లో పెట్టేసుకోండి, ఆ ప్రార్థనకి జవాబు కనుక రాకపోతే వెంటనే మనలో వచ్చేది ఏంటిదంటే ఇదే. అందుకే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఏదైతే మనం అడుగుతామో దేవుణ్ణి ఒక విషయంలో, అది ఏ విషయమైనా కానీ దేవుని సన్నిధిలో మనము ఒక విషయాన్ని దేవుని సన్నిధికి తీసుకురాక ముందుకే నువ్వు ఆ విషయాన్ని అడుగుతావు అని దేవునికి ముందే తెలుసు. అది నీకు ఇవ్వాలా వద్దా అనేది కూడా దేవునికి ముందే తెలుసు. ఇస్తే ఏం జరుగుతుంది అనేది కూడా దేవునికి ముందే తెలుసు. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు కదా అనేసి దేవుడు, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, ఆ అబ్బాయిని ఇవ్వమని, లేకపోతే నేను ఇంత ఆస్తి కావాలనుకున్నాను, ఇంత ఆస్తి కావాలని నువ్వు శరీరకంగా నువ్వు ఏది అడిగినా కూడా దానికి ఆన్సర్ రాదు, అది నీకు దొరకదు కూడా. కాబట్టి ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి ప్రతిదానికి కనెక్ట్ చేసుకొని మన జీవితానికి ఈ వాక్యాన్ని తీసుకెళ్ళేసి దేవుడు అడిగితే ఇస్తానన్నాడు కదా అనేసి అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దేవుడు ఇవ్వకపోతే మనము దేవుని మీద సందేహపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే ఈ రెఫరెన్స్ తీసుకుపోయి అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికి కనెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ అది టైంకి దొరకలేదనుకోండి, వెంటనే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ అనేది మన ఇష్టపూర్వకంగా మనం అడిగిన దానికి దేవుడు ఇస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీ ఇష్టాన్ని, నా చిత్తమే నీ పట్ల నెరవేర్చబడాలి అని దేవుడు కోరుకున్నాడు. నా చిత్త ప్రకారంగా చేసిన వాడు ప్రభువాని పిలిచి వారందరూ పరలోక రాజ్యానికి చేరురు. తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళే నిత్య జీవానికి చేరుకుంటారని చాలా క్లియర్గా చెప్పాడు. సో కాబట్టి ఈ రెఫరెన్స్ను ఎవరు కూడా సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోకూడదు. అది సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే ఎంత మాత్రం కూడా అది నెరవేర్చబడదు. నెరవేర్చినప్పుడు మరల నెరవేర్చబడినప్పుడు సన్నగిల్లిపోవాల్సిన అవసరము అంతకన్నా లేదు. కాబట్టి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో దానిలో దేవుని చిత్తం ఎంతవరకు ఉన్నదనేది మనం పరీక్షించుకోవాలి. మనం అడుగుతున్నది దేవునికి ఇష్టంగానే ఉన్నదా, లేకపోతే నువ్వు అడిగేది నీకు హాని, కొద్ది రోజుల తర్వాత నీకు హాని చేయవచ్చు. కాబట్టి ఒకవేళ దానివల్ల నీకు హాని ఉంది, దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు, దానివల్ల నీకు ప్రాణహాని కలుగుతుంది, దానివల్ల నువ్వు నిత్య నరకానికి వెళ్తావు అనుకుంటే దేవుడు ఇవ్వడు. కాబట్టి ఇవ్వనప్పుడు దేవునికి శక్తి లేదని కానీ, ఇవ్వనప్పుడు అక్కడ చెట్టుని జస్ట్ ఒక మాట అంటే ఎండిపోయింది, ఆయనకు అసాధ్యం అంటే ఏమైనా ఉందా? చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదు. ఆయన శక్తిని చూపించుకోవాలనుకుంటే 1 minute పట్టదు. కానీ ఆయన ప్రతి ఒక్క మనస్తత్వాన్ని బట్టి, మనిషిని బట్టి ఎలా నడిపించాలి అనేటువంటి విధానంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని ఆయనకు శక్తి లేదని ఎంత మాత్రం కూడా కాదు. ఆయన శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. సో కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ని మాత్రము మన సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగించుకుంటే అది మనకి ఏది దొరకదు. కాబట్టి మనము నేను అడిగే దాంట్లో దేవుని చిత్తం ఉందా లేదా, దానివల్ల దేవుని నేను సంతోషపెట్టగలనా అనేసి మనం ఆలోచిస్తే నిన్ను సంతోషపెడతాడు ఆయన. నువ్వు ఆయనను సంతోషపెట్టే విధంగా నువ్వు పనిచేస్తే నిన్ను ఏ విధంగా సంతోషపెట్టాలి, నేను ఏ విధంగా నడిపించాలి, నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని బాధపడకూడదు ఎవరు. ఓకేనా? ఈ 22వ వచనంలో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మీరు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. దేవుని చిత్తం అంటే దేవుని పని కొరకు, ఒక ఆత్మరక్షణ కొరకు నువ్వు ఏదైనా అడిగావు అనుకో, ఒక ఆత్మరక్షణ కొరకు నువ్వు ఫోన్ అడిగినా ఆయన ఇస్తాడు. ఒక ఆత్మరక్షణ ఫోన్ ఎందుకు అనంటే ఆ ఫోన్ ఉపయోగించి దేవుని పని నువ్వు చేస్తావు అనుకుంటే ఆయన ఇస్తాడు కంపల్సరీ. లేకపోతే ఒక ఆత్మరక్షణ కొరకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు, డబ్బులు దేని కొరకు అంటే ఒక పాంప్లెంట్ కొట్టియడం కొరక, లేకపోతే ఆహారం లేని వారికి ఆహారం, ఏదో ఒకటి అంటే దేవుని యొక్క పని కొరకు నువ్వు ఏదైనా అడిగితే ఖచ్చితంగా అది ఇస్తాడు. ఎందుకు అనంటే అది ఆయన చిత్తము. కాబట్టి నీ ఇష్టానుసారంగా మన ఇష్టం కొరకు, మన సుఖభోగాల కొరకు, మన అవసరతల కొరకు అడిగితే అవి దొరకొచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి దొరికినంత మాత్రాన మనము దేవుని స్తుతించాలి. కానీ
దొరకకపోయినంత మాత్రాన మరలా ఆయన పైన సందేహపడకూడదు. శక్తి లేనివాడు కాదు, అది చేయలేడు, ఇది చేయలేడు అనేటువంటి ఆలోచనలు మనలో రానివ్వకూడదు. అందుకే దేవుడు వాళ్ళకి చెప్తున్న మాట అదే, మీరు సందేహపడొద్దు. మరి వాళ్ళు కూడా యేసుక్రీస్తుతోనే తిరుగుతున్నారు. మనం కూడా వాక్యం వింటున్నాం, మనం కూడా సేవకులతో తిరగవచ్చు, మనమే సేవకులం కావచ్చు. వాళ్ళు కూడా సేవకులే కదా, శిష్యులు కూడా. మరి వాళ్ళలో ఎందుకు వస్తుంది సందేహం? మరి వాళ్ళు డైరెక్ట్ యేసుక్రీస్తుతోనే ఉన్నారు, ఇంకా మనమన్నా డైరెక్ట్ లేము. వాళ్ళు డైరెక్ట్ కార్యాలను చూసారు, కానీ మనం ఇంకా చూడలేదు. కాబట్టి అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు అందుకే చెప్తాడు. కాబట్టి ఆ రెఫరెన్స్ అన్నిటికి కనెక్ట్ చేసుకోకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలకు మాత్రమే అది కనెక్షన్ చేసుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే సక్సెస్ఫుల్ కాదు. ఓకేనా? 23వ వచనం, మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు చదవండి. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చిందని అడుగుగా, యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. ఓకే సిస్టర్, చాలు సిస్టర్. 23 చాలు. 23 ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఇక్కడ వాళ్ళ యొక్క కుయుక్తి అర్థం కాలే. అక్కడ చిన్నపిల్లలు స్తుతిస్తూ ఉంటే అక్కడ తట్టుకోలేకపోయారు. ఇక్కడికి వచ్చేసరికి మరలా యేసుక్రీస్తును స్టార్టింగ్ నుండి, మత్తయి సువార్త స్టార్టింగ్ నుండి మీరు గమనించినట్లయితే వాళ్ళు యేసుక్రీస్తుని ఏ ప్రశ్న అడిగినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి కుయుక్తితోనే అడుగుతారు. లేకపోతే వాళ్ళు ఏదో నేర్చుకోవాలని, వాళ్ళు ఏదో వాక్యాన్ని నేర్చుకొని ఎవరికో వాళ్ళు బోధించి ఎవరినో ఉద్ధరించాలనే ఉద్దేశం చేత వాళ్ళు అడగరు. మనం ఒకటే కాన్సెప్ట్ పెట్టుకోవాలి. వీళ్ళ విషయంలో వీళ్ళు అడుగుతున్నారు అని అంటే యేసుక్రీస్తును ఏదైనా ఒక చిక్కుల్లో పడేయాలి, లేకపోతే ఆయన నోటి నుండోనే ఏమైనా అబద్ధం వస్తుందా, ఆయన నోటి నుండోనే ఏమైనా తప్పు వస్తుందా, ఎక్కడ ఆయనను రోమ ప్రభుత్వానికి ఇరికియాలి అంటే వాళ్ళకి చెప్పేసి ఇరికియాలి, లేకపోతే ఎక్కడ ఈయన పైన తప్పులు మోయాలి అనేటువంటి ఉద్దేశం చేతనే వీళ్ళు అడుగుతారు తప్ప వాళ్ళకి ఏదో వాక్యం పైన ఇంట్రెస్ట్ ఉండి, లేకపోతే వాళ్ళు ఏదో యేసుక్రీస్తు యొద్ద నుండి నేర్చుకోవాలనే ఉద్దేశం కానీ, లేకపోతే వాళ్ళు నేర్చుకొని లేకపోతే ఇతరులకు బోధించాలనేటువంటి ఉద్దేశం చేత వీళ్ళు అడగరు. కాబట్టి మనల్ని కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటిది తెలిసి కూడా కొంతమంది అడుగుతారు. ఎందుకు అనంటే మనం ఏం చెప్తామేమో అని, అంటే మనం ఎలా చెప్తామో, లేకపోతే మనం చెప్పే దాంట్లో ఇంకేమైనా తప్పులు తీయాలని, మనల్ని లేకపోతే ఎక్కడైనా ఇరికియాలనేసి కొంతమంది చూస్తారు. కాబట్టి అన్ని చోట్ల సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎక్కడైతే చెప్పాలో అక్కడే మనం కూడా ఏంటంటే వివేకం కలిగి జీవించాలి. ఏదో ఎర్రిపప్పులాగా మనం కూడా అలా జీవించకూడదు. కొంచెం మనకి దేవుడు ఇంకిత జ్ఞానాన్ని తెలివినిచ్చాడు కనుక దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, యవనస్తులతో ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, మన యొక్క మాట విధానం ఇలా అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అవన్నీ కూడా ఏంటంటే మనము లేకపోతే వీళ్ళ కోవలోనికే మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతిదీ కూడా మన లైఫ్లో అన్నీ ఇంపార్టెంటే. ఒక జస్ట్ చిన్న చిన్న వాటిని మనం చులకనగా చూసుకుంటాం, కానీ ఆ చిన్న చిన్న వాటి వల్ల కూడా కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్ని విషయాలు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఉండడం కొరకు మనల్ని మనం సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. అయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఆ యొక్క ప్రశ్న ఏంటిదంటే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా, ఇప్పటి నుండి ఇంకా రగులుతుంది. చిన్నపిల్లలు అక్కడ స్తుతిస్తూ ఉంటే అసలు మాకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఈయనకి ఇస్తున్నారు అనేసి రగిలి ఇక్కడ మరలా స్టార్ట్ చేసేది. ఏమనంటే అసలు నీకు ఇంకా డైరెక్ట్ అడుగుతున్నారు. ఏమనంటే అసలు నీకు ఎవరు ఇచ్చిళ్ళు అధికారం? నువ్వు అంటే యోసేపు మరియమ్మల కుమారుడివే కదా, నీకు అసలు ఎవరిచ్చిళ్ళు అధికారం అనేసి ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసేళ్ళు. అంతకుముందు అప్పటి వరకు అంటే ఈ ప్రశ్న అడిగిళ్ళంటే మనకు అర్థం కావాలి వాళ్ళ యొక్క మనసులో ఏముంది. వాళ్ళ మనసులో అప్పటి వరకు కూడా వాళ్ళు క్రీస్తును నమ్మట్లేరు. ఒకవేళ వాళ్ళు క్రీస్తును నమ్మినట్లయితే అసలు ఈ మాట అనరు. ఈ మాట అన్నారు అంటే అప్పటి వరకు కూడా ఒక మనుషులకు పుట్టినటువంటి వ్యక్తే ఇతడు, మరియమ్మ యోసేపులకు పుట్టినటువంటి వ్యక్తే, ఇతడు కూడా ఒక మనిషే, ఈయన దేవుడు కాదు అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్వశ్చన్ ద్వారా మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే వాళ్ళు అంటున్నారు, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు?
ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చనని అడుగగా ఆయన ఏంటిది యేసుక్రీస్తు డైరెక్ట్ అధికారం ఆయన అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఆయన యొక్క బోధన విధానం ఎలా ఉంది అని అంటే అమ్మ రండమ్మా కూర్చోండమ్మా లేకపోతే మీకు ఏ వాక్యం ఇష్టమమ్మా మీకు అంటే ఆశీర్వాదాలకు సంబంధించిన వాక్యం ఇష్టమా లేదా గద్దిస్తే మీరు మా చర్చికి వస్తారో రాలో రండి 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 కూర్చోండి వందనాలమ్మని చెప్పేసి చైర్లేసి కూర్చోబెట్టే బోధ కాదు. ఆయన బోధ ఎలా ఉంటుంది అధికారము కలిగినటువంటి బోధ, మారు మనసుకు సంబంధించినటువంటి బోధ. వాళ్ళలో ఆయన బోధిస్తూ ఉండగా వాళ్ళ హృదయాలలో చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే రివైజ్ అంటే గుర్తుకు రావాలి. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రకటించినటువంటి సువార్త అదే. మార్గాన్ని సిద్ధపరిచింది దేని కొరకంటే మారు మనసు కోసం. బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చి ఆయన సువార్త అనేటువంటి మార్గాన్ని ఏ మార్గాన్ని సిద్ధపరిచాడంటే మారు మనసు అనేటువంటి మార్గాన్ని. ఇక్కడ యేసుక్రీస్తు అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క దేవాలయం అదంతా ఎవరిది? ఆయనది, ఆయన తండ్రిది. సో కాబట్టి ఆయనకు అధికారం లేదా అంటే ఉంది. కాబట్టి ఆయన యొక్క బోధ విధానం కూడా ఎలా ఉంది దీన్ని బట్టి చూస్తుంటే అధికారం కలిగినటువంటి బోధ. ఏదో వాళ్ళు చెప్తే మన దగ్గరికి ప్రేయర్ మనల్ని ఖండిస్తే మన దగ్గరికి వస్తారో లేదో, లేకపోతే వాళ్ళ తప్పులను ఎత్తి చూపి వాళ్ళు సరి చేసుకోవాలని చెప్తే వాళ్ళు దేవాలయానికి వస్తారు. ఇవి యొక్క ఫాలోవర్స్ అందరూ కొంతమంది ఫాలోవర్స్ ఎక్కువగా ఉండాలనేసి చూస్తూ ఉంటారు. అది కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ఫాలోవర్స్ కావాలని ఎప్పుడు కోరుకోలేదే. డైరెక్ట్ శిష్యులతో కూడా అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది యేసుక్రీస్తును అంటే ఆయనను వదిలేసి వెళ్ళిపోతారు. శిష్యులతో అంటాడు దేవుడు డైరెక్ట్, మీరు కూడా ఉండాలనుకుంటున్నారా లేదా? ఆ 12 మంది శిష్యులతో కూడా మీరు కూడా ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ చెప్పేస్తాడు. వాళ్ళు శిష్యులు వెళ్ళిపోరు, అలానే ఉండిపోతారు. సో కాబట్టి ఆయన యొక్క బోధన విధానం అలా ఉంటుంది. అధికారం ఒకసారి మరలా చూడండి. ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చనని అడగగా యేసు నేనును మిమ్మునొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పుదును. ఆయన వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నాకు నా తండ్రి అధికారాన్ని ఇచ్చాడు. ఈ యొక్క దేవాలయము నాదే. ఈ యొక్క దేవాలయంలో ప్రకటించేటువంటి అధికారం నాకుంది. నేనే దేవుణ్ణి. నా యొక్క శక్తిని మీకు చూపించనా? ఒక్కటేసారి 1 నిమిషంలో దేవాలయాన్ని పడగొట్టి మరలా తిరిగి ఈ యొక్క రాళ్ళను కట్టగలను నేను అనేసి దేవుడు అక్కడ దురుసుగా ఎక్కడ సమాధానం ఇచ్చినట్టుగా ఉండదు. ఆయన ప్రతి సమాధానం కూడా వాళ్ళకు లేఖనాలలో నుండోనే ఇస్తాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సమాధానం కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చివరి వరకు కూడా ఆయన ప్రేమించాడు. చివరిగా ఆయనను సిలువ వేసినప్పుడు కూడా ఆయన అన్నమాట ఒకటే, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఆయన సమాధానం కూడా ఎవరు పరిసయ్యులు సద్దుకయ్యులు దురుసుగా ఉంటారు, కానీ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఆయన చాలా సున్నితంగా ఎంత చక్కగా సమాధానాన్ని ఇస్తున్నాడంటే వాళ్ళని అడుగుతున్నాడు. నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానాన్ని ఇస్తే నేను కూడా మీకు సమాధానాన్ని ఇస్తాను అనేసి ఒక్క మాటలో చెప్పేసిండు. 25వ వచనం చదవండి ఎవరైనా. 25వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మన పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. ఓకే సిస్టర్, చాలు, థ్యాంక్ యూ. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి 25వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? ఆయన మరలా ఎవరిని తీసుకొచ్చాడు అని అంటే ఈ యొక్క క్వశ్చన్కి ఇప్పుడు యేసుక్రీస్తు ఒక క్వశ్చన్ వేశాడు. ఆ క్వశ్చన్కి కనుక వాళ్ళు ఆన్సర్ చెప్పితే వెంటనే ఆయన ఏ అధికారం వలన దయ్యాలను అంటే ఏ అధికారం వలన బోధిస్తున్నాడో, ఏ అధికారం వలన దయ్యాలను వెళ్ళగొట్టాడో, ఏ అధికారం వలన భూమి మీదకి వచ్చాడో ఈజీగా ఈ క్వశ్చన్లో వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తే, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకు అని అంటే వాళ్ళలో ఉన్నదేంటిది? కుయుక్తునే మొత్తం.
వాళ్ళ మొత్తం ఏందో కుట్ర యేసుక్రీస్తుని ఎక్కడ ఎక్కడ ఇరికియాలి, ఎక్కడ పట్టియాలి అనేసి చివరికి అదే చేస్తారు కదా. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో చివరికి అదే వాళ్ళు నెరవేరుస్తారు సిలువకు అప్పగించడం కానీ అది తండ్రి చిత్తము, అలా నెరవేర్చవలసి ఉంది. ఆయన మరణిస్తేనే మనకు రక్షణ కాబట్టి అది జరిగింది. అయితే ఇక్కడ యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది? ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? యోహాను మీకు బాప్తిసం ఇచ్చాడు అంటే బాప్తిసం అంటే ఓన్లీ బాప్తిసం అనే కాదు, అతని యొక్క పరిచర్య గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది? పరలోకంలో నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? ఒక్క నిమిషం. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. సింపుల్గా అడిగిండు. యోహాను గారు మీకు బాప్తిసం ఇచ్చాడు. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిసము పరలోకంలో నుండే కలిగినది అని ఒకవేళ వాళ్ళు అంటే యేసుక్రీస్తు అడిగిన దానికి ఆన్సర్ చెప్పిల్లనుకో, మరలా ఈయన ఏమని అడుగుతారు? ఓకే, మరి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిసము, యోహాను గారి యొక్క పరిచర్య పరలోకం నుండే కలిగినది, మరి ఎందుకు మీరు ఆయన నమ్మలేదు అనేసి మరలా యేసుక్రీస్తు వాళ్ళని క్వశ్చన్ అడిగిండు అనుకోండి, వాళ్ళు సమాధానాన్ని చెప్పలేరు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి 2 విధాలుగా ఇరుక్కోపోయాలి. ఎలా అంటే ఇప్పుడు పరలోకంలో నుండి కలిగినదన్నా వాళ్ళు ఒకవేళ పరలోకం నుండి కలిగితే మరి మీరెందుకు ఆయన నమ్మలేదు, యోహాను గారిని ఎందుకు నమ్మలేదు అంటే యోహాను గారిని నమ్మనప్పుడు మీరు నన్ను కూడా నమ్మరు అనేసి యేసుక్రీస్తు చెప్తాడు. ఒకవేళ పరలోకం నుండి కలగలేదు అనేసి ఒకవేళ వీళ్ళు సమాధానం చెప్పిళ్ళు అనుకోండి, పరలోకం నుండి కలగలేదు, ఆయన సొంతంగా చేసిండు యోహాను గారు పరిచర్య అనేది సొంత పరిచర్య అనేసి ఒకవేళ చెప్పిండు అనుకోండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒప్పుకోరు. ఎందుకనంటే యోహాను గారిని ఒక ప్రవక్తగా వాళ్ళందరూ చూశారు. యోహాను గారి యొక్క పరిచర్య వల్ల చాలామంది అక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తప్ప యోహాను గారు పరలోకం నుండి వచ్చినటువంటి ప్రవక్త కాదు అనేటువంటి అవకాశం వీళ్ళకు లేదు. ఎందుకంటే అప్పటి వరకు యోహాను గారు ద్వారా మారు మనసు పొందిన వాళ్ళు జనాంగాలు చాలామంది ఉంటారు. కాబట్టి ఒకసారి చూడండి, వారు మనకు పరలోకం నుండి అని చెప్పితేమా ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుషుల వలనని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ పరలోకం నుండి కలగలేదు అన్నా కూడా అక్కడ వాళ్ళకి ఆన్సర్ లేదు. ఎందుకనంటే అలా అయినా యేసుక్రీస్తు దానికి కరెక్ట్గా సమాధానం ఇస్తాడు. ఒకవేళ మనుషుల నుండే కలిగింది అని అంటే మనుషులకు వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యోహాను గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి అలానైనా సమాధానాన్ని వాళ్ళు చెప్పలేరు, ఇలానైనా వాళ్ళు సమాధానాన్ని చెప్పలేరు. సమాధానాన్ని చెప్పినప్పుడు యేసుక్రీస్తు కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడు. అంతే కదా. దేవుడు ఫస్ట్ ట్రిక్ వాళ్ళకి ఎంత చక్కగా వాళ్ళకి చక్కగా దేవుడు అక్కడ ఒక ట్రిక్ పెట్టేసి అడిగిండు వాళ్ళని. అడిగితే ఇప్పుడు వాళ్ళ సమాధానం చెప్పలేదు అనుకోండి, యేసుక్రీస్తు కూడా వాళ్ళకి చెప్పడు. అదే చెప్తాడు. కింద చూడండి, మనుషుల వలనని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ఇటు చెప్పినా మనకి కష్టమే, అటు చెప్పినా కష్టమే. కాబట్టి ఎటు చెప్పకుండా ఏం చెప్దాం, మనకి ఏం తెలియదని చెప్పేద్దాం అనేసి డిస్కషన్ చేసుకొని చక్కగా ఏం తెలియదని చెప్తారు. అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పాను. ఆయన స్టార్టింగ్ చెప్పింది అదే. ఆయన మాట తప్పవాడు కాదు. స్టార్టింగ్ ఏమని చెప్పాడు? మీరు నాకు ఆన్సర్ ఇస్తేనే నేను మీకు ఆన్సర్ చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పకపోతే నేను మీకు ఆన్సర్ చెప్పను. అదేవిధంగా వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి యేసుక్రీస్తు కూడా ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ చెప్పాడు. ఎందుకనంటే ఇది అర్థమైతే వాళ్ళకి ఆటోమేటిక్గా అది అర్థమైంది. యోహాను గురించి అర్థమైతే, యోహాను గారు వచ్చిన కాన్సెప్ట్ ఏంటిది అనేది అర్థమైతే యేసుక్రీస్తు వచ్చినటువంటి కాన్సెప్ట్ కూడా అర్థమైంది. అసలు వాళ్ళు యోహాన్నే నమ్మలేదు, యేసుక్రీస్తుని నమ్మలేదు, వాళ్ళకి ఆన్సర్ ఎందుకు ఇంకా? సో కాబట్టి అందుకే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కూడా వృధా అనేసి యేసుక్రీస్తు అక్కడ వాళ్ళకి ఆన్సర్ చెప్పడు. అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యంలో నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనిషినికి 2 కుమారులు ఉండి, కొంచెం మీట్ లేట్ అయినా పర్లేదు, మనం ఈరోజు 32 వరకు చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఎవరు లెఫ్ట్ కాకండి, తొందరలోనే క్లోజ్ చేస్తాను. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి.
అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు. ఇద్దరులో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయం చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి. అయితే ఒక పరిసయ్యులు సద్దూకయ్యులు శాస్త్రులతో మరలా చిన్న ఒక ఉపమానాన్ని, ఇప్పుడు ఈ గొర్రెలకు ఏంటిది, వీళ్ళకు వాళ్ళ మైండ్ సెట్ అంతా చెత్త మైండ్ సెట్. సో కాబట్టి వాళ్ళకి అర్థం కాదనేసి మరలా ఏం చేస్తున్నాడు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక ఉపమానాన్ని, ఇప్పుడు వాళ్ళు అసలు యేసుక్రీస్తుని నమ్మట్లేరు, యోహాను గారిని నమ్మట్లేరు, యేసుక్రీస్తుని వాళ్ళు అసలు లెక్కే చేయట్లేరు. అయినా కూడా వాళ్ళకు ఉపమాన రీతిలో బోధించాల్సిన అవసరం ఆయనకు ఉందా అంటే ఆయన క్షమించాడు కనుక మరలా వాళ్ళకి ఉదాహరణగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఒక యజమానికి మరలా ఒకసారి 28వ వచనం చూడండి. ఒక మనుషుని కంటే 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులో నేడు అతడు ఫస్ట్ వానికి అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, ఫస్ట్ కుమారునికి ఒక పని చెప్పిండు. ఏమని అంటే, ద్రాక్ష తోటకు వెళ్ళి నువ్వు పని చేయి కుమారుడా అనేసి ఫస్ట్ కుమారునికి చెప్తే వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. వాడు ఏమన్నాడు, ఫస్ట్ ఏమని ఆన్సర్ ఇచ్చాడు, పోను అనేసి కనీసం ముందు రెస్పెక్ట్, అంటే ముందు నాన్న అని కానీ తర్వాత నాన్న అని కానీ ఏం మనిషిని చేయకుండా డైరెక్ట్ కోపంగా పోను అనేసి చెప్పాడు. చెప్పి మరలా తర్వాత చెప్పిన కూడా మనసు మార్చుకొని మళ్ళీ వెళ్ళాడు. రెండవ వాని దగ్గరకు వచ్చేసి అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కానీ పోలేదు. ఇతనేమన్నాడు, మళ్ళీ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఏమని అయ్యా అని అంటే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేసి అయ్యా నేను పోతానని నమ్మకంగా చెప్పాడు. కానీ అతడు మాత్రం పోలేదు. ఇప్పుడు ఇద్దరుట్లో ఎవరు నమ్మకస్తులు అని అంటే, పోను అన్నాడు కానీ మనసు మార్చుకొని పోయాడు, పోతా అన్నాడు కానీ పోలేదు. ఎవరు అంటే తండ్రికి ఇష్టంగా ఉన్న వాళ్ళు ఎవరంటే మొదటి వాళ్ళే. వాళ్ళు పోను అన్న కూడా ఆ కుమారుడు మనసు మార్చుకొని వెళ్ళాడు. ఇతడు పోతా అని నమ్మకాన్ని చూపించాడు కానీ ఆ నమ్మకాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు నమ్మకాన్ని నెరవేర్చిన వాళ్ళు తండ్రికి ఇష్టమా, లేకపోతే నమ్మకాన్ని చూపించి మోసం చేసిన వాళ్ళు ఇష్టం అంటే, నమ్మకాన్ని ఫస్ట్ చూపించకపోయినా కూడా మనసు మార్చుకోవడం అనేది ముఖ్యం. ఓకేనా, మనసు మార్చుకొని ఏం చేశాడంటే వెళ్ళాడు. కాబట్టి ఈ ఇద్దరిట్లో ఎవరు తండ్రికి ఇష్టానుసారంగా జీవించారంటే మొదటి వాళ్ళు కొంచెం కోపంగా ఉన్న తర్వాత మనసు మార్చుకొని మారిపోయి వెళ్ళాడు. కాబట్టి మొదటి వాళ్ళను ఎవరు అంటే ఆ యొక్క మొదటి వాళ్ళు ఎవరు, మీరెవరు అనే విషయాన్ని వీళ్ళకి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఉపమానం ఎవరికి అని అంటే శిశువులకు కాదు. మీరు ఇలా అంటే ఆలోచించాలి. ఈ ఉపమానం ఎవరికి చెప్తున్నాడు అంటే శాస్త్రులు పరిచయులకు చెప్తున్నాడు. ఆ శాస్త్రులు పరిచయులు ఎవరు అనగా అంటే ఈ యొక్క రెండవ కోవకు చెందిన వాళ్ళు. రెండవ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అయ్యా నేను పోతాను అనేసి పోకుండా ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే శాస్త్రులు పరిచయులు. ఈ యొక్క పోను అని వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి సుంకరులు కానీ పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మారు మనసు పొంది వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. కానీ వీళ్ళేంటిది అలానే అంటే పోతామని శాస్త్రులు పరిచయలాగానే ఉన్నారు కానీ వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ యొక్క మనసులు మాత్రం ఏమాత్రం మారకుండా అలానే ఉండిపోయాయి. మరలా 31వ వచనం చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. 30 నుండి అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కానీ పోలేదు. ఈ ఇద్దరులో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాటకి ఆ యొక్క ఉపమానానికి అర్థము ఏంటంటే మొదటి వాళ్ళు ఎవరు అనగా అంటే సుంకరులు, పాపులు, వేశ్యలు ఎవరైతే ఉన్నారో మొదటి స్థితి వాళ్ళు పాపపు స్థితిలో ఉన్నా కానీ చివరికి వాళ్ళు మారు మనసు పొంది ఈ యొక్క శాస్త్రులు పరిశీలకుంటే వాళ్ళే నిత్య జీవానికి మొదటిగా వారసులుగా వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క రెండవ కుమారుడు ఎవరైతే పోతాను అనేసి పోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీరు అని ఇండైరెక్ట్గా వాళ్ళకు ఈ ఉపమానాన్ని శిష్యులతో కాదు అక్కడ ఉన్నటువంటి పరిశీల సద్దుకేయులకు వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇంకా ఏంటిదంటే అర్థం కావట్లేదు, దేవుని యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావట్లేదు, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాగ్దానాల నెరవేర్పు వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ చిన్న ఉపమానాన్ని వాళ్ళకి ఇండైరెక్ట్గా ఆ రెండవ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ రెండవ కుమారు లాగానే మీరు ఉన్నారా బాబు, అయినా కూడా మీకు అర్థం కావట్లేదు అనేసి దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి, దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను,
మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి. ఇక్కడ క్లారిటీ ఇచ్చేసిండు యోహాను గారిని. వాళ్ళు ఏం చేశారు, యోహాను గారు నీతి మార్గంలో వచ్చేసినా కూడా వాళ్ళు ఏం చేసిరు అంటే నమ్మలేదు. ఎవరు నమ్మారు అంటే ఈ యొక్క సుంకరులు వేశ్యలు వీళ్ళు నమ్మారు. సుంకరులు అంటే అప్పటి కాలంలో చాలా నీచంగా చూసేవాళ్ళు. వేశ్యలు అంటే మీ అందరికీ తెలుసు, వాళ్ళకంటూ ప్రత్యేకమైన సాక్ష్యం ఏమి ఉండదు. వాళ్ళ జీవితం ఎందుకు అంటే చెత్త కుప్పలాగా భూమి మీద చూస్తారు. కానీ వాళ్ళు కూడా మారు మనసు పొంది స్టార్టింగ్లో మన యొక్క జీవితం ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు, మనం మారు మనసు పొందడం అనేది దేవునికి ముఖ్యం. ఇప్పుడు యోహాను గారి ద్వారా స్వార్థను దేవుడు ముందుకు తీసుకొచ్చింది అదే. ఒక మనిషిలో దేవుడు కోరుకునేది ఒకటే, నీ పాత జీవితంలో నువ్వు వ్యభిచారివైనా, నువ్వు దొంగవైనా, నువ్వు లోబివైనా, లేకపోతే నువ్వు ఎటువంటి వ్యక్తివైనా పర్లేదు, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు మారు మనసు పొందాలి. ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు స్టార్టింగ్ నుండి ఎలా ఉన్నారో చివరి వరకు చచ్చిపోయేంత వరకు కూడా అలానే ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు కదా. కాబట్టి నువ్వు స్టార్టింగ్లో త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, నిద్రపోతువైనా, నువ్వు ఏదైనా కావచ్చు, నీది ఏ లోపాలైనా కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫస్ట్ కోవకు చెందిన వాళ్ళు ఏంటిది, సేమ్ అలాంటి వాళ్ళే. తర్వాత వాళ్ళు మనసు మార్చుకున్నారు. సుంకరులు, వేశ్యలు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనసు మార్చుకొని వాళ్ళందరూ కూడా మరల క్రీస్తుకే దాసులైపోయారు, అంటే క్రీస్తు యొక్క పరిచారకులు అయిపోయారు. స్టార్టింగ్లో వాళ్ళ జీవితం ఏంటో ఇప్పుడు మత్తయి సువార్తను రాసిన ఇన్ని అధ్యాయాలు రాసినప్పుడు మత్తయి గారు ఎవరో తెలుసా, సుంకం వసూలు చేసేవారు, ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. అంటే పరిచయలకు సర్దుకలు వాళ్ళందరూ కూడా ఫుల్ కోపం. ఎందుకనంటే రోమ ప్రభుత్వానికి వాళ్ళు డబ్బులు కలెక్షన్ చేసుకొని ఇస్తారు. మళ్ళీ ఎలా ఇస్తారు అని అంటే ఎక్కువగా, అంటే వాళ్ళకి ఎంత అవసరానికంటే ఎక్కువగా వాళ్ళు అన్యాయంగా, అంటే సొమ్మును లాక్కుంటారు, అన్యాయంగా తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా ఏంటిదంటే ఒక అన్యాయం అనేటువంటి లోపమే కదా. ఆ విధంగా ఇప్పుడు మత్తయి సువార్తను రాసిన మత్తయి గారు కూడా ఏంటిది, సుంకం వసూలు చేసేవాడు. అంటే అతడు కూడా ఒక రకంగా అన్యాయంలో ఉన్నవాడే. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే అతన్ని పిలిచాడో అతడు ఏం చేశాడంటే అది వదిలిపెట్టాడు. అది వదిలిపెట్టేసి క్రీస్తుని వెంబడించాడు. ఆ విధంగా మనము కూడా మన పాత జీవితం ఎలా ఉన్నా పర్లేదు, మనం ఎంత చెడ్డవాళ్ళమైనా పర్లేదు, మన జీవితం ఎలానైనా ఉండని, లోకంలో మనము ఎంత మురికిగా ఉన్నా పర్లేదు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టకుంటే నువ్వు కూడా ఎలా ఉన్నావు అంటే రెండో కుమారునిలాగానే ఉన్నావు. నువ్వు కూడా అయ్యా అనేసి ప్రైజ్ లాడ్ అని అంటున్నావు, చర్చికి వెళ్తున్నావు, అన్నీ బాగానే చేస్తున్నావు. వీళ్ళు కూడా ఏంటిది, వీళ్ళు చర్చికి వెళ్తారు, కానుకలు సమర్పిస్తారు, అది ఉపవాసాలు ఉంటారు, అన్ని కార్యక్రమాలు బాగా చేస్తారు సంఘంలో. కానీ మనసులో మార్పు అనేది ఉండదు. కాబట్టి మనసులో మార్పు లేకుండా నువ్వు పైకి ఎంత జీవించినా కూడా వృధానే. అందుకే దేవుడు వీళ్ళని సున్నం కొట్టిన సమాధులు అంటాడు. ఎందుకు అంటే సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి, బయటికి బాగా అలంకరణ కలిగి ఉంటాయి, లోపల మొత్తం కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి, మొత్తం కంపు వాసనతో నిండి ఉంటాయి. వీళ్ళ జీవితం కూడా అంతే. మనసులో మార్పు ఉండాలి. మనసులో మార్పు లేకుండా మన ఆకారం శరీరంలో పాటలు మనము పాడిన పాట, అంటే నార్మల్గా మనం సాంగ్స్ పాడినప్పుడు అంటే అన్ని అబద్ధాలే పాడుతూ ఉంటాయి. ఒక్కటి కూడా నీ ఉంటే నాకు చాలా అంటాం, కానీ ఇంకా వేరే వాళ్ళు కావాలనుకుంటాం. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాం. దేవుడు లేకుండా మనం ఉండలేమా? ప్రతి క్షణం నిన్నే తలుస్తానని పాడతాం, ఒక్క క్షణమైనా తలుస్తామంటే తలవం. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి లోపాలే అని మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అందుకనే మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. తలంచుకున్నవాడు 10-12 చదవండి సిస్టర్. తాను నిలిచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏంటిదంట, తను నిల్చున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను చాలా పర్ఫెక్ట్ అని ఇప్పుడు అనుకోకూడదు. ఫస్ట్ మనం నిల్చున్నామంటే మనం పడిపోకుండా ఉండాలి అనేసి మనం చూసుకోవాలి. మనం పడిపోకుండా ఉండాలి అని అంటే మనలో లోపాలన్నీ కూడా సరి చేసుకోవాలి. మనం క్రీస్తుని అంగీకరిస్తాం, మన కక్షలు పోవు. క్రీస్తుని అంగీకరించిన మన కోపాలు పోవు. క్రీస్తుని అంగీకరించినా కూడా మనలో ఉండేవి అన్నీ ఉండిపోతూ ఉంటాయి. మనలో ఉండే లోపాలన్నీ మనలోనే పెట్టేసుకుంటాం. పైకి మాత్రం నేను కూడా ఏంటంటే భక్తురాలును అనేసి మనం లెక్కలో వేసుకుంటాం. కాబట్టి అలా ఉండకూడదు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, నిల్చున్నాను అనుకోవడమే కాదు, నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. అందరూ చాలామంది మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 7:21.
ప్రభువాని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. అది దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే ఈ యొక్క రెండో కోవకు చెందిన వాళ్ళందరూ కూడా ప్రభా అని పిలిచేవారు. తండ్రి చిత్త ప్రకారంగా చేసే వాళ్ళు ఎవరంటే మనసు మార్చుకొని ఆయన మాటకు లోబడాలి. ఇప్పుడు ఫస్ట్ వాడు ఏంటిది, ఫస్ట్ కాదన్నా కూడా తర్వాత విధేయత చూపింది. దేవునికి కావాల్సింది ఏంటంటే విధేయత చూపే వాళ్ళు దేవునికి కావాలి. దేవుని మాట వినని వాళ్ళు దేవునికి అవసరం లేదు. ఎందుకనంటే మన మనము తల్లిదండ్రుల మాట వినకుంటే వాళ్ళే మనల్ని వదిలేస్తారు. అయినా కూడా దేవుడు మనల్ని ఇప్పటి వరకు కూడా వదిలేయలేదు. ఎన్నిసార్లు మనం దేవుని మాట వినకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవించలేదు. ఇప్పటి వరకు కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. సంఘంలోనూ తప్పులు చేసే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కాబట్టి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మార్పు 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 మార్పు. నీలో ఏదైతే లోపం ఉందో అది నువ్వు మార్పు చెందే అంత వరకు కూడా నీ నుండి దేవుడు కోరుకునేది ఒకటే, మార్పు మార్పు మార్పు. 100 సార్లు దేవుడు నీవు ఒక విషయాన్ని దేవుడు పదే పదే నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు మార్చుకోకపోతే నువ్వు అలానే ఉంటే చాలా ఏంటంటే నష్టపోయే అవకాశం ఉన్నది. నష్టపోయాం కాదు, అసలు మన జీవితాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. దేవుడు ఒకసారి చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఆయన మనతో మాట్లాడినప్పుడు మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో, లోపాలు లేకపోతే వెల్ అండ్ గుడ్. లోపాలు లేని వాళ్ళ కొరకు నేను చెప్పట్లేను. లోపాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంకా ఏదైతే లోపాలు కలిగి ఉన్నారో వాటిని సరి చేసుకోవడం కొరకు అంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఇంకొక రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. 6:9 కొంచెం ఫాస్ట్గా చదివితే క్లోజ్ చేసుకుందాం. అన్యస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కనరనని మీకు తెలియదా? మోసపోకుడి. జరులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను అడగంతి తరముల వారినైనను. చాలు, ఓకే. చూడండి 6:9 నుండి చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైన విగ్రహారాధికులైన వ్యభిచారులైన అడంగితనము గలవని పురుష సంయోగులైన దొంగలని లోబులని త్రాగుబోతులైన దూషకులని దోచుకుని వారిని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇవన్నీ కూడా మనలో ఉన్న ఏమైనా లోపాలు ఉంటే ఉన్నాయో లేవో సరి చూసుకోవాలి. మీలో కొందరు అట్టివారై ఉండురు గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడిద్రి. మనం కూడా ఒకప్పుడు లోభంతోనే నిండి ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు విగ్రహారాధనతోనే ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు ఇవన్నీ దొంగలమై, లోబులమై, వ్యభిచారులమై, తాగుబోతులమై, తిరుగుబోతులమై ఉన్నాం ఒకప్పుడు. కాబట్టి ఒకప్పుడు నీలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా మరలా చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఒకప్పుడు కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వేమైనా త్రాగుబోతు నుండి అన్నిటి నుండి విడుదల పొంది ఒక పరిశుద్ధంగా నువ్వు ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకున్నావు. ఇంకా దేవుని కొరకు క్రైస్తవ జీవితం అంటే ఏంటిది అంటే అన్యాయం చేయరు, తప్పులు చేయరు, పరిశుద్ధంగా జీవిస్తారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, అన్యాయం చేయవాలని వాళ్ళు అంటే లోకానికి చులకనే, నో ప్రాబ్లం. నువ్వు చులకనగా చూడబడ్డా పర్లేదు, కానీ నువ్వు నీతిని మాత్రం వదిలి పెట్టకూడదు. నువ్వు నీతిగానే జీవించాలి. అప్పుడు మాత్రమే నిన్ను లోకం గుర్తించకపోవచ్చు, కానీ నీవు సాతానుకు తెలుసు అసలు దేవుని బిడ్డ ఎవరు, నా యొక్క పక్షాన ఉన్నది ఎవరు, నా పక్షాన ఉండి నటించే వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలుసు అంటే దయ్యానికి బాగా తెలుసు, మనుషులకు తెలియకపోయినా. కాబట్టి మనకు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా. మనల్ని ఎక్కడ నేను తప్పిపోతున్నాను, మరలా అది నేను చేయకుండా ఎలా చూసుకోవాలి, ఆ విధంగా మన లైఫ్ను మనం సిద్ధపరచుకోవాలి. 1 యోహాను పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఫాస్ట్గా ఎవరైనా చదవండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఓకే, ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు దేవుని మూలంగా ఎవరైతే పుడతారో. ఇప్పుడు ఎవరు దేవుని బిడ్డలు కారు అనేసి మనం తల గీక్కొని, నెత్తి గీక్కొని, జుట్టంతా ఊడబిక్కొని, ఎంటికలను ఊడబిక్కొని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు కూడా తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా వాక్యాన్ని పోతున్నారు, వాళ్ళు కూడా అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, సూచక్రియలను చేస్తున్నారు. ఎలా గుర్తుపట్టాలి? మనం బాగా సందేహపడవలసిన అవసరం ఏం లేదు. చాలా క్లియర్గా ఇక్కడ చెప్పాడు. మరలా ఒకసారి చూడండి 3వ అధ్యాయం 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలంగా పుట్టిన వారిలో ఎవరి బీజం ఉంటుంది అంటే దయ్యం బీజం ఉండదు, దేవుని యొక్క బీజం ఉంటుంది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
దేవుడు క్లియర్గా తెలియజేశాడు. నీతిగా ఎవరైతే జీవించారో, అన్యాయస్తులుగా పాపం చేసేవారుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అనేసి నేను చెప్పట్లే, దేవుని వాక్యమే సెలవిస్తుంది. తన సహోదరుని ఎవడైతే ప్రేమించాడో వాడు కూడా ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. చాలా క్లియర్గా తెలియజేస్తుంది. దేవుని పిల్లలు ఎవరో, అంటే దేవుని యొక్క పిల్లలు ఎవరో, దేవుని యొక్క హ్యాండ్ ఓవర్లో ఎవరు ఉన్నారో మన ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా జస్ట్ చూసుకుంటే మనకు సరిపోద్ది, మనకు అర్థమైపోద్ది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ లోపాలు ఎవరిలో ఉన్నాయంటే పరిచయ సద్దుకల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు 2వ కుమారునికి చెందిన వాళ్ళు. మనం కూడా ఒకవేళ ఇలాంటి లోపాలను కలిగి ఉంటే మనం సరి చేసుకోవాలి. చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు ఎక్కింపబడడు, తీయని విత్తును కోయును. ఓకేరా, చాలు. మోసపోవద్దు. ఎందుకనంటే మనము ఏ విషయంలో కూడా మోసపోకూడదు. ఒకవేళ సాతాను మనల్ని మోసపుచ్చాలని చూసినా కూడా మనం ఎప్పటికప్పుడు వాక్యం చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. కాబట్టి మనము ఏదైతే ఈ లోకంలో విత్తుతామో అదే ఇప్పుడు నార్మల్గా మనము ఏ గింజనైతే విత్తుతామో, పెసళ్ళు కానీ, కందులు, పల్లీలు ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తామంటే అదే చెట్టు మొలుస్తుంది, అవే కాపును కాస్తుంది, అవే మరలా మనం స్వీకరిస్తాం. అదేవిధంగా నువ్వు మంచిని విత్తితే, నీతిని విత్తితే నీతి అనే పంటనే కోస్తావు. ప్రేమను విత్తితే ప్రేమ అనే పంటనే కోస్తావు. సమాధానం విత్తితే సమాధానం అనే పంటనే కోస్తావు. సువార్త బీజాలు విత్తితే అదే పంటను నువ్వు కోస్తావు. కాబట్టి అన్యాయాన్ని విత్తుతావా, అదే నువ్వు ఫ్యూచర్లో కోయబోతున్నావు. అక్రమం విత్తుతున్నావా, అదే కోయబోతున్నావు. వ్యభిచారం అనేటువంటి జీవితంలోనే జీవిస్తున్నావా, ఫ్యూచర్ నెక్స్ట్ అదే కూడా పనిష్మెంట్ నీకు రాబోతుంది. కాబట్టి నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటూ, మనందరం కూడా ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు మన జీవితం కూడా అస్తవ్యస్తంగానే ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సెట్ రైట్ అయ్యాం. కాబట్టి మరలా వెనుకకు మళ్ళీ చూడకూడదు. అది దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా వెనుక మళ్ళీ చూడకూడదు. నాగటి మీద చేయబెట్టిన వాడు ఏం చేయాలి, ముందుకే సాగాలి. కానీ మరలా వెనుక తట్టు చూస్తే బాగుండదు. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. కాబట్టి ఎవరు కూడా అలా ఉండకూడదు. మరలా ఒకసారి మత్తయి సువార్తకు వచ్చి ఒక్కసారి చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, 23 నుండి 32 వరకు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఇదే. దేవుడు మనకు నేర్పిస్తున్నది కూడా ఇదే. వాళ్ళలో నుండి శాస్త్ర పరిచయాల నుండి వాళ్ళలాగా మనం ఉండకూడదు. వాళ్ళలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏదైతే ఉందో వాళ్ళని దేవుడు చేంజ్ చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి మన ఏదైతే పాత జీవితం ఉందో దానికి మొత్తం సమాప్తి పెట్టాలి. ఈ రోజుతో పాత జీవితానికి మొత్తం పూర్తి చేయండి. ఇంకా నాకు ఆ జీవితం వద్దు అనేసి కొత్త జీవితంలో మీరు ముందుకు సాగండి. పాత జీవితాన్ని మరలా దేవుడు మనము ఏదైనా తప్పు చేస్తే మన స్నేహితులు, బంధువులు ఎవరైనా చూసారనుకోండి, పదే కుచ్చి చంపేస్తారు వాళ్ళనిగా, ఏదైనా తప్పు చేస్తే. కానీ దేవుడు అదేమన్నా అలా చేయడు. ఒకవేళ నువ్వు ఏదైనా చేస్తే ఆయన క్షమిస్తాడు, మరలా నూతన లైఫ్ నీకు ఇస్తాడు. కాబట్టి మరలా నువ్వు ఆ తప్పు చేస్తే దేవుడు కూడా క్షమించాడు. కాబట్టి ఎవరు కూడా పాత జీవితంలో మీరు ఏదైతే వదిలేశారో దాన్ని అట్లనే వదిలేయండి. కొత్త జీవితంలో ఏదైతే పరిశుద్ధతను కలిగి ఉన్నారో ఇంకా పరిశుద్ధంగా, ఇంకా నీతిమంతులుగా, ఇంకా దేవునిలో వర్ధిల్లుతూ, ఇంకా దేవుని కొరకు జీవిస్తూ అలానే మీరు ముందుకు సాగండి. అందుకే దేవుడు చెప్తాడు, ఆయన ఒక రాకడికి ముందుగా నీతిమంతులుగానే ఉండనివ్వండి, పాపులను ఇంకా పాపులుగానే ఉండనివ్వండి. ఎందుకంటే ఎవరికి సిద్ధపరిచిన జీతం వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపజేయనుగాక. ఆమేన్. ఇంతవరకు అందరూ లేట్ అయినా కూడా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.